అమరావతి ఇట్స్ అ బ్రాండ్ అంటోంది చంద్రబాబు ప్రభుత్వం. రాజధానితోనే రాష్ట్రాభివృద్ధి ముడిపడి ఉండడంతో అమరావతిని జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయాలని భావిస్తోంది. ఇందుకోసం బ్రాండ్ అంబాసిడర్ నియమించాలని నిర్ణయించింది ప్రభుత్వం. మరోవైపు రుణ ప్రయత్నాలన్నీ కొలిక్కి రావడంతో త్వరలోనే ఊపందుకోబోతున్నాయి రాజధాని నిర్మాణ పనులు. ఏపీ రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించుకోవాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. సుస్థిరత, అభివృద్ధి, ఆవిష్కరణ, సోషల్ స్టేటస్ల ఆధారంగా బ్రాండ్ అంబాసిడర్లను ఎంపిక చేస్తారు. బ్రాండ్ అంబాసిడర్ల నియామకం కోసం మార్గదర్శకాలు జారీ చేసింది పురపాలక శాఖ. నామినేషన్ల ప్రతిపాదన నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి కార్యాలయం నామినేట్ చేసిన వారిని అమరావతి బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించేందుకు కార్యాచరణ చేపట్టనున్నారు. ఔత్సాహికుల నుంచి వచ్చిన నామినేషన్ల నుంచి వారి నైపుణ్యం, అర్హత, స్థాయిల ఆధారంగా బ్రాండ్ అంబాసిడర్లను సిఆర్డీఏ ఎంపిక చేస్తుంది. తొలుత 1 ఏడాది కాలానికి వీరిని నియమించుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే నియమితులైన వారి పనితీరు ఆధారంగా మరింత కాలం పొడిగింపు అంశాన్ని పరిశీలించనున్నారు. అంతర్జాతీయ స్థాయి నగరంగా అమరావతిని ప్రమోట్ చేసేలా బ్రాండ్ అంబాసిడర్లు కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఏపీ ఆర్థిక వృద్ధిలో అమరావతి ప్రాజెక్ట్ స్మార్ట్ సిటీగా అమరావతి దేశీయ, విదేశీ పెట్టుబడులు ఆకర్షించేలా బ్రాండ్ అంబాసిడర్లు చూడాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. విజన్ అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడంతో పాటు పెట్టుబడులు తీసుకొచ్చేలా బ్రాండ్ అంబాసిడర్లు పనిచేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. దీనికోసం ఎక్కడికక్కడ సదస్సులు, సమావేశాలు, అంతర్జాతీయ వేదికలపై కాన్ఫరెన్స్లు, వర్క్షాపులు నిర్వహించాలని పేర్కొంది. తద్వారా భాగస్వాములను, పెట్టుబడిదారులను ఆకర్షించాలని పేర్కొంది. మరోవైపు రుణ ప్రయత్నాలన్నీ కొలిక్కి రావడంతో త్వరలోనే రాజధాని నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయి. అమరావతి నిర్మాణ పనులకు ఇప్పటి వరకు 31,000 కోట్లను రుణంగా తీసుకోవాలని నిర్ణయించింది సిఆర్డీఏ. ఇందులో ప్రపంచ బ్యాంకు, ఏడీబీల నుంచి 15,000 కోట్ల రుణం ఖరారు కాగా, హట్కో నుంచి ఇటీవలే 11,000 కోట్ల రుణం మంజూరైంది. ప్రస్తుతం టెండర్లు పిలుస్తోన్న పనులన్నింటినీ గరిష్టంగా 3 ఏళ్లలో పూర్తి చేసి రాజధానికి ఒక రూపు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది చంద్రబాబు ప్రభుత్వం.